యేసు ప్రభుని గురించి ఈరోజు శ్రమల ధ్యానాలు కదా. ఇక్కడంతా ఈ కాలం అంతా ఏంటి చెప్పండి, శ్రమలు ధ్యానం చేస్తాం. ఈ శ్రమలకి యేసు ప్రభు వెళ్ళాడు అంటే ఎవరు, ఒక వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి ఎవరంట, యోధా ఇస్కరియోతు. యోధా అనే పదం, యోధా అనే పేరు చాలా మంది పెట్టుకునేవాళ్ళు కాబట్టి ఇతను ఏ ఊరికి చెందినవాడు అంటే కెరియోతు అనే ఊరికి చెందినవాడు కాబట్టి ఏం చేశారంటే కెరియోతు యోధా అంటే ఇస్కరియోతు యోధా అని పెట్టారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం కూడా అంతే కదా, ఒకటే పేరు ఇద్దరు ముగ్గురికి ఉందనుకోండి, ఏం చేస్తాం? యాకోబు అనే పేరు మనకి ఇద్దరు ఉన్నారనుకోండి, ఏమంటాం? దర్శి యాకోబు, పొదులు యాకోబు అని పేర్లు పెట్టేస్తాం. వాళ్ళ ఊర్ల పేర్లతో మనం కూడా ఏం చేస్తాం, పిలిచేస్తాం. పలానా దర్శి యాకోబు అంటలా. ఇప్పుడు నాకు కూడా ఒక పేరు పెట్టారు. ఏం పెట్టారు? మదన్ బాబు పాస్టర్ అంటే ఎవరయ్యా అంటే అయ్యా మంగళవారం పాస్టర్ గారు ఉన్నారే ఆయన అంటారు. అంటే ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా ఎలాంటి వాళ్ళుగా ఉండేవాళ్ళంటే మనుషులు కొన్నిసార్లు వాళ్ళు పోల్చుకోవడానికి, వాళ్ళు గుర్తుపట్టడానికి ఇలా పేర్లు పెట్టుకునేవాళ్ళు. యోధా అనే ఇతను ఏ ఊరికి చెందినవాడు అంటే కెరియోతు అనే ఊరికి చెందినవాడు. యేసు ప్రభుని పట్టించింది ఎవరు అంటే శిష్యుల్లో ఒకడు. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. హల్లెలూయా. పేర్లు అడిగితే ఏం చెప్తారు? చెప్తారా? చెప్పుకుందాం పేర్లు ఒకసారి. చెప్పండి. పేతురు, చెప్పండి. యాకోబు, యోహాను, చెప్పండి గట్టిగా. ఆంద్రేయ, చెప్పండి. 4 తాగిపోయినాయా? 4 తాగిపోయినా చెప్తా. పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు, వీళ్ళు నలుగురు కూడా యేసయ్యకి దగ్గరగా ఉన్నవాళ్ళు. హల్లెలూయా. తర్వాత ఫిలిప్పు, ఎవరండి? బర్తులోమయి, తోమా. ఎంతమంది అయ్యారు? 7 అయ్యారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటి 4 ఎవరు చెప్పండి? మొదటి 4 పేతురు, ఈజీ గుర్తుండేటట్టు చెప్తున్నాను. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, వీళ్ళు 4. తర్వాత 3 ఎవరు? ఫిలిప్పు, బర్తులోమయి, తోమా, వీళ్ళ 3. ఇంకెంతమంది ఉన్నారు? ఇంకెంతమంది రావాలి? 7 అయిపోయారు. ఇంకెంతమంది రావాలి? 5 రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 5 ఎవరు? తద్దయి. 5 ఎవరు? తద్దయి. ఇంకొక అతను మత్తయి, ఇంకొక అతను ఇస్కరియోతు యోధా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇస్కరియోతు, తర్వాత యాకోబు. ఇంకొకళ్ళు ఎవరు? యాకోబు. ఇంకొకళ్ళు సీమోను అనే పిలువబడేటువంటి వ్యక్తి, సీమోను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతమంది అయ్యారు? 5. మొత్తం ఎంతమంది అండి? 12 మంది. ఇప్పుడు చెప్తారా మొత్తం? వరుసగా చెప్తాను చూడండి. మొదటి నుంచి పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తులోమయి, తోమా. ఇది ఒక బ్యాచ్, 7 అయ్యారు. తర్వాత తద్దయి, చెప్పండి. తద్దయి, యాకోబు, ఇస్కరియోతు యోధా, మత్తయి, సీమోను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు యేసు ప్రభు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఈ 12 మందిని? ఈ 12 మంది యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళుగా ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడ ప్రార్థన చేసుకుంటుంటే అక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళుగా ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి ప్రజలు వస్తుంటే వారిని ఒక క్రమబద్ధంగా నడిపించడానికి 12 మందిని కూడా ఏర్పాటు చేసుకుని, అంత మాత్రమే కాకుండా ఈ 12 మందికి ఏం చేశాడు యేసు ప్రభు? కొన్ని అధికారాలు కూడా ఇచ్చాడు. ఏంటి అధికారాలు అంటే? దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 10:1. చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు. చాలు. చూడండి, యేసు ప్రభు ఏం చేశాడు? 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. వారందరికీ కూడా ఒక పని కూడా ఇచ్చాడు.
ఒక పని చెప్పాడు, ఆ పని కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీరిలో ఒకడు యోధా ఇస్కరియోతు. ఎవరు ఇతను? మనకందరికి తెలుసు, ఇతను యేసు ప్రభుని అప్పగించాడు. ఇప్పుడే చదువుకున్నాం ఆ లేఖనాలు. ఏమని? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడంట. మామూలుగా ఎవరైనా ముద్దు పెట్టుకున్నారు అంటే మనం ఏమనుకుంటాం? ఎంత ప్రేమ. తల్లి బిడ్డను ముద్దు పెట్టుకున్నప్పుడు ఏమంటాం? ఎంత ప్రేమ. లేకపోతే అన్నదమ్ములు ఒకరికొకరు ముద్దు పెట్టుకున్నా అంటే ముద్దు అనేది దేనికి గుర్తుగా ఉంటుంది? ప్రేమకి, ఆప్యాయతకి, అనురాగానికి గుర్తు. కానీ ఇక్కడ యూదా ఇస్కరియోతు ముద్దు పెడుతున్నాడే కదా, ఈ ముద్దు ఏంటంట? వెన్నుపోటు. దేనికంట గుర్తు చెప్పండి? వెన్నుపోటు. ఇంకా యూదా ఇస్కరియోతుకి యేసు ప్రభు మీద ద్వేషపు ముద్దు. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మంచి చేస్తున్నా కూడా ద్వేషం వస్తుందండి ఎదుటి వ్యక్తులకు. యేసు ప్రభు చేసినటువంటి 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతుకే ద్వేషం ఏంటి? యేసు ప్రభుని ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడేవాడు యూదా ఇస్కరియోతు, ఎప్పుడు కూడా వ్యతిరేకంగా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి కూడా చూస్తే అక్కడ మరియా అనేటువంటి ఒక స్త్రీ అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభువు తల మీద లేకపోతే కాళ్ళకి పోస్తూ ఉంటుంది. 4 నుంచి చదవమ్మా. 12వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతుదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున దొంగిలించుచూ వచ్చెను గనుక. అదిగో యోధా ఇస్కరియోతు దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా యేసు ప్రభు ప్రక్కనే ఉన్నాడు. కానీ యేసు ప్రభువుని గురించి ఎవరైనా ఏదైనా చేస్తుంటే తట్టుకునేవాడు కాదు, తట్టుకోలేడు. అంటే కొంతమందికి ఇలానే ఉంటుంది. ఏంటది అంటే, ఇతను నాతోనే స్నేహం చేయాలి, ఇతను వేరే వాళ్ళతో స్నేహం చేస్తే నేను ఒప్పుకోను అంటుంటారు కొంతమంది అలాంటి సైకోయిజం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారు లేదు? కొంతమంది కూడా భర్తలు భార్యలను కూడా ఇలానే వేధిస్తుంటారు. పెళ్లి చేసుకోగానే తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడకూడదు, ఇక నువ్వు నాకే సంబంధం, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, మీ తమ్ముడితో మాట్లాడకూడదు, మీ అన్నతో మాట్లాడకూడదు, మీ పుట్టింటి వాళ్ళతో ఎవరితో కూడా నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు. ఇదేంటంటే ఒక రకమైన ద్వేషపూరితమైన ప్రేమ. యేసు ప్రభు అందరికీ ప్రభు, ఆయన నాకే ప్రభు అని చెప్పి ఆయన్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే ఎందుకు అది నువ్వు వేస్ట్ చేస్తున్నావు అంటే, చూడండి, మంచి చెప్తున్నట్టే దాన్ని దేనారాలకి 300 దేనారాలకు అమ్మి దాన్ని ఏం చేయొచ్చు? బీదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకు వేస్ట్ చేయడం అంటే మంచి చెప్తున్నట్టుగా ఉంది. కానీ అక్కడ ఎవరికి చేస్తున్నారు? అది ఆ కార్యం ఎవరికి చేస్తున్నారు? యేసు ప్రభు. ఈ రోజుల్లో సువార్త ప్రకటించడానికి మనము పని చేస్తుంటే కొంతమంది ఏమంటారు? ఏందయ్యా సువార్త అంటారు. నలుగురికి అన్నం పెట్టచ్చుగా అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నలుగురికి అన్నం పెట్టచ్చుగా. అన్నం పెట్టడం తప్పు కాదు, కానీ అన్నం పెట్టడం కంటే విలువైనది ఏంటి? నశించిపోయే ఆత్మలకి క్రీస్తు మార్గాన్ని, దేవుని రాజ్యాన్ని గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని గురించి ఆమె చేస్తున్నటువంటి ఆ మంచి కార్యాన్ని ఇతను ఏం చేస్తున్నాడు? వ్యతిరేకిస్తున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే నాకే సొంతం అనుకునే వాళ్ళు ఇట్లాంటివి చేస్తుంటారు. హల్లెలూయా. అంటే ఎలా చేస్తుంటారు?
వేరొకరిని రానివ్వరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి మేమే. కొంతమంది కూడా ఉంటారు హైదరాబాద్లో, నేను కొంతమంది చూశాను, ఈ చర్చి మాది, ఈ పాస్టర్ గారు మా పాస్టర్ అంటుంటారు. వేరే వాళ్ళు ఎవరైనా బిలీవర్స్ వచ్చి కూర్చున్నా కూడా మా పాస్టర్ గారు ఆయన అంటారు. అంటే కొత్తగా వచ్చిన బిలీవర్స్కి ఆయన పాస్టర్ కాదా? అవును, వాళ్ళకు కూడా పాస్టరే కదా. కానీ కొంతమంది ఏం చేస్తారు, మా పాస్టర్ ఆయన అంటే ఒక సేవకుడిని మాకే సొంతం అనేటువంటి రీతిగా మాట్లాడినప్పుడు ఏమైందంటే అక్కడే ద్వేషం అనేది ఆ మనసులోకి వచ్చేస్తుంది. ఇస్కరియోతు యోధాలో కూడా ఈ స్వభావం అనేది పెరిగిపోతూ ఉంది. అందరిలో నేను కూడా ఒక్కడిని అనుకోవట్లా, అందరితో పాటు నేను అనుకోవట్లా, అందరూ కాదు, నేనే యేసు ప్రభుకి ముందు. దేవుని స్తోత్రం. అందుకని డబ్బు సంచి కూడా ఎవరి దగ్గర పెట్టుకున్నాడు? అతని దగ్గర పెట్టుకున్నాడు. కొంతమంది అదే కదా, డబ్బు ఎక్కడుంటే అక్కడే అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. డబ్బు చేతిలో ఉన్నవాడు అందుకనే ఏం చేస్తుంటారు, మగవాళ్ళు డబ్బులు జేబులో పెట్టుకుంటారు కదా. ఎందుకని? ఇంటిని ఏలేటువంటి వాడు కాబట్టి, తనకు అన్ని అధికారాలు ఉంటాయి కాబట్టి. ఇస్కరియోతు యోధా కూడా అనుకున్నాడు ఏమనంటే ఈ డబ్బుతో అన్ని చేయొచ్చు అనుకున్నాడు. కాదు, దేవుని రాజ్యము అన్నపానములు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో అదే మాట అంటాడు 14వ అధ్యాయంలో. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ నీతి సమాధానము. అదిగో చాలు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యంలో చేరేవాళ్ళు, సంఘానికి వచ్చేవాళ్ళు, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, ప్రార్థనలు చేసుకునే వాళ్ళల్లో ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే నీతికరమైనటువంటి జీవితం మందై ఉండాలి. హల్లెలూయా. తప్పు చేసేటప్పుడు మనం నా యేసయ్యకి ఇది ఇష్టం లేదు అనే రీతిగా సిద్ధమైపోయింది మనసే చెప్పుద్ది నువ్వు చేస్తున్న తప్పు. వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను పురికొల్పుతుంటుంది. తర్వాత సమాధానం ఉంటుందంట. రెండోది సమాధానం అంటే ఏంటి తెలుసా? ఎవరితో పోల్చుకోదు. నేనే ముందుండాలి, నేనే గొప్పగా ఉండాలి, నేనే అందరికంటే గ్రేట్గా ఉండాలి అనుకోదు. ఇట్లా దేవుని రాజ్యంలో ఉండే వ్యక్తి ఎవరు కూడా ఇట్లా అనుకోరు. ఎలా అనుకుంటారు? నేను ఎక్కడున్నానో ఆ స్థితిలో నేను బాగుంటే చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధానం. కొంతమంది అదే అంటుంటారు, నా కుర్చీ వేయలేదు, నన్ను పలకరించలేదు, నన్ను అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం పోయింది? సమాధానం పోయింది. కాబట్టి వాళ్ళు ఏమంటారు? ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని రాజ్యంలో ఉండేవాడికి ఇవన్నీ పట్టించుకోడు. ఎందుకు? సమాధానం ఉంటుంది అతనిలో. ఏంటి సమాధానం? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తి కలిగి ఉంటాను. యోధా ఇస్కరియోతు యొక్క మనసు ఎటువంటిదంటే నీతిని కోరుకోవట్లా. ఎందుకంటే అక్కడ రాయబడింది, డబ్బు సంచిలో ఏం చేస్తున్నాడు? డబ్బుని దొంగిలిస్తున్నాడు. అంటే అవినీతి. నీతి కలిగినటువంటిది ఏదైనా నువ్వు పని చేయొచ్చు, తప్పులేదు. కానీ అవినీతి అంటే ఏంటి? మోసం, అన్యాయం. ఇతనేం చేస్తున్నాడు? బీదలకి ఇచ్చ అంటున్నాడు. ఓ పక్కన డబ్బు సంచిలో డబ్బును ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. అంటే ఇతని హృదయం ఎటువంటిదిగా ఉందో మీరు అర్థం చేసుకోండి. నీతిని వెతకట్లా, సమాధానం లేదు. ఏంటి సమాధానం లేదు? నేనే చేయాలి యేసు ప్రభుకి, ఎవరైనా చేస్తే నేను ఒప్పుకోను. నేనే చేయాలి పరిచర్య, ఎవరైనా చేస్తే ఒప్పుకోను. నువ్వు చెయ్యి కాదంట్లా, వేరొకరు చేస్తున్నావు కూడా నువ్వేం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా. ఇదేనండి సమస్య. సమాధానం ఎప్పుడు పోయిద్ది? మన పని మానేసి వేరొకరి పని గురించి ఆలోచిస్తే సమాధానం పోయిద్ది. ఎందుకు అత్త ఎప్పుడు కోడల గురించి గొడవ పెట్టుకుంటుందంటే అత్త పని మానేసింది. హల్లెలూయా. అత్త పని మానేసి కోడలు ఏం చేస్తుందా, కోడలు వంట చేస్తుందా, కోడలు బట్టలు ఉతుకుతుందా, కోడలు చుట్టూ తిరుగుతుంటుంది మైండ్ అంతా. ఎందుకు నీకు అంత బాధ? నీకు ఏదన్నా పని ఉంటే నువ్వు చూసుకో, నీకేం పని లేకపోతే కొంచెంసేపు పడుకో, నిద్రపో, రెస్ట్ తీసుకో, సమాధానంగా ఉండు. హల్లెలూయా.
అటు కాదు. ఏం చేస్తుంటుంది? కోడలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కోడలు ఏం చేస్తుందా, అదేం చేస్తుంది, ఇదేం చేస్తుందా. 2 రకాల మనుషులు ఉన్నారు ఈ భూమి మీద. ఒకరేమో పని చేసేవాళ్ళు, ఇంకొకరేమో చేసే పనిని విమర్శించే. చెప్పండి హల్లెలూయా. పని చేసే వాళ్ళకి సమాధానం ఉంటుందండి, చేస్తున్న పనిని విమర్శించే వాళ్ళకి సమాధానం ఉండదు. దేవుని రాజ్యం ఎటువంటిదంట? సమాధానము లేని వారు ఉండేవాళ్ళు కాదు దేవుని రాజ్యంలో ఉండేవాళ్ళు. దేవుని రాజ్యంలో ఉండేవాళ్ళు ఏంటి? నీతిని వెతికేవాళ్ళు, సమాధానాన్ని వెతికేవాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సమాధానాన్ని వెతుకుతారు. అట్లా ఉంటే వారికి, ఇప్పుడు మిగతా శిష్యులందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకుని వెంబడిస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఎలా ఉందో అలా ఉండేది. ఇస్కరియోతు యూదా ఏమనుకుంటున్నాడు? నేనే, నా దగ్గరే అన్నీ ఉండాలి, డబ్బు సంచి నా దగ్గరే ఉండాలి, నేనే చెప్పాలి. యేసు ప్రభుకి ఒకరు వచ్చి అత్తరు పోస్తుంటే అడ్డుపడుతున్నాడు. చూసారు ఎంత? దేవుడి పనులకి అడ్డుపడడం, వ్యతిరేకం, విరోధమైపోయి మాట్లాడడం అంటే యేసు ప్రభుకే నేర్పించాలనుకోవడం. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు ఇవేనండి సమస్యలు. అంటే తిన్నగా ఉండలేరు, యేసు ప్రభు కూడా నేర్పించాలని చూస్తారు. అందుకనే అతన్ని సాతాను వాడుకున్నాడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఎక్కడైతే ఎవరి యొక్క పనులు వాళ్ళు చేసుకుంటారో అక్కడ ఏ విధమైన సమస్యలు ఉండవు. భర్త తన పని తను చేసుకోవాలి, భార్య తన పని తను చేసుకోవాలి, పిల్లల పని ఏంటి? చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు వేరే కాపురాలు. ఎప్పుడైతే ఇలా ఉంటుందో అక్కడ సమస్యలే రావు. సాతాను వారి గృహాల్లో ఎంటర్గాడు. ఎందుకంట? వారు దేవుని రాజ్యంలో ఉన్నారు. ఎప్పుడు ఎంటర్ అవుతాడు తెలుసా? ఇంటి యజమానుడైన భర్త పని భార్య జొరబడినప్పుడు, భార్య పనిలోకి భర్త జొరబడినప్పుడు, పిల్లలు తల్లిదండ్రులని ప్రశ్నిస్తున్నప్పుడు, పిల్లలు తల్లిదండ్రులు నువ్వేం చేస్తున్నావు, నువ్వు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే వీళ్ళ బాధ్యతలను వీళ్ళు విడిచిపెట్టి పక్కనోళ్ళ మీద పడతారో అప్పుడు సాతాను ఆ గృహంలో ప్రవేశిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభుకు ముందే తెలుసు ఇస్కరియోతు యూదాలో సాతాను ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు తెలుసు, కానీ చెప్పలేదు. యేసు ప్రభు ఎందుకు చెప్పలేదు తెలుసా? ఎందుకు చెప్పలేదు? ఇస్కరియోతు యూదా ఇతనే. ఎందుకు చెప్పలేదంటే ఆయన చెప్పాడు, యేసు ప్రభు ముందే చెప్పాడు. యూదా ఇస్కరియోతు నన్ను అప్పగించాలని ఆయన కోరుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను అప్పగించబడతాను, నేను సిలువ వేయబడతాను, కానీ అది ఎవరైతే అప్పగిస్తారో వారికి శ్రమ అన్నాడు. యూదా ఇస్కరియోతు ఆ పని చేయకపోతే బాగుండు అని కూడా అనుకున్నాడు. కానీ ఎలా? ఎవరు అవకాశం ఇస్తే వారిని సాతాను వాడుకుంటాడు. నిజమే, ఇస్కరియోతు యూదా కూడా 12 మంది శిష్యులు ఒకడే కదా. ఒకడైనప్పుడు శిష్యులంటే యేసుప్రభుకి ఇష్టమే ఉంటుంది కదా. ఎందుకు కోపం ఉంటుంది, ఎందుకు ద్వేషం ఉంటుంది? కానీ ఇస్కరియోతు యూదా హృదయం ఏమైపోయిందంటే యేసు ప్రభుని ప్రేమించిన వాడే, కానీ ఎలా ప్రేమిస్తున్నాడు యేసు ప్రభుని? వేరొకరు ఆయన్ను ప్రేమించకూడదు అన్నట్టుగా ప్రేమిస్తున్నాడు. వేరొకరికి పేరు రాకూడదు అన్నట్టుగా ప్రేమిస్తున్నాడు. తప్పు కదా అది? చెప్పాలా? ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? నాకే పేరు రావాలి కానీ వేరొకరికి పేరు రాకూడదు అనే ప్రేమ, అది చాలా తప్పు. చూడండి, అందుకనే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో చివరి 2 వచనాలు చదవండి. 6వ అధ్యాయం చివరి 2 వచనాలు యేసు ప్రభు చెప్తున్నాడు, నోరు తెరచు. యోహాను సువార్త 6వ అధ్యాయం చివరి 2 వచనాలు. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? చూడండి, మీలో ఒకడు, హల్లెలూయా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగించబోచుండెను గనుక వాని గురించి ఆయన ముందుగా చెప్పేశాడు యేసుప్రభు.
12 మందిని ఏర్పరచుకున్నాను, మీలో ఒకడు సాతాను. ఎందుకని చెప్పేశాడు ముందే. ఎవరైతే నీతిని వెతక్కుండా ఉంటారో, సమాధానాన్ని వెతక్కుండా ఉంటారో, వాళ్ళు ఆటోమేటిక్గా సాతాను ప్రవేశిస్తాడు. ఈరోజు దానికేమి మనమేమి యేసుప్రభుని వెంబడిస్తున్న వ్యక్తిలోనే సాతాను ప్రవేశించాడు. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైందో తెలుసా? ఎంతమందికి అర్థమైంది? యేసుప్రభుని వెంబడించినటువంటి వ్యక్తుల్లోనే సాతాను ప్రవేశించాడు. కారణం ఏంటంటే అతనిలోకి ఏమని ప్రవేశించింది? నీతి లేకుండా, సమాధానము లేకుండా, ప్రతి దానికి అడ్డం పడుతూ, యేసుప్రభుకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా అతని సొంత ఆలోచనలు చెప్పుతుంటే అతనిలోకి సాతాను ప్రవేశించాడు. మనకు తెలుసు యూదా ఇస్కరియోతు అప్పగించినట్టు. యూదా ఇస్కరియోతులు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. వాళ్ళకి ఏం పేరంటే క్రీస్తు విరోధులు. ఎవరండి వాళ్ళు? అంటే ఏమంటారంటే, మేము యేసయ్యను ప్రేమిస్తాం కానీ యేసయ్య పోలికలో ఉన్న సహోదరులను ప్రేమించము అంటారు. క్రీస్తు విరోధులు ఏమంటారు? యేసయ్యను ప్రేమిస్తాం కానీ యేసయ్యను నమ్ముకున్నటువంటి ఇంకొక బిడ్డను నేను ప్రేమించను. హల్లెలూయా. అదేంటిది? మతం. అది దాన్ని ఏమంటారు చెప్పండి? మతం అంటారు దాన్ని. మతం ఏం చేస్తుంది? నువ్వు దేవుణ్ణి ప్రేమించు కానీ నీ పక్కన వాళ్ళని నువ్వు ప్రేమించగాకు. వాళ్ళు కులం తక్కువ, వాళ్ళు నీకంటే డబ్బులో తక్కువ, వాళ్ళు నీకంటే వాళ్ళు చదువులో తక్కువ, వాళ్ళు నువ్వు ప్రేమించగాకంటది. కానీ యేసు ప్రభు ఏం చెప్పడానికి వచ్చాడు ఈ భూమి మీదకి? మార్గములో ఉంటే నువ్వేం చేస్తావు? మార్గం అంటే ఏంటి? వెళ్ళిపోతున్నావు అని. హల్లెలూయా. ఎటు వెళ్తున్నావు? ఆయన రాజ్యములో వెళుతున్నాను అన్నప్పుడు ఈ భూ సంబంధమైన ఆలోచనలన్నీ విడిచిపెడతావా, పట్టుకుంటావా? విడిచిపెడతావు. నిన్నెవరైనా ఏదైనా అన్నారనుకో, క్షమించేసి యేసు ప్రభుతో ఉంటావు. హల్లెలూయా. మార్గములోకి నడిచే నీవు, మతంలో కాదు, మార్గములో నడిచే నీవేం చేస్తావు? ఆటోమేటిక్గా క్రీస్తు వైపు తిరుగుతావు. ఎల్లప్పుడూ యేసు వైపుగా తిరుగుతావు. క్షమించేసి యేసు వైపు తిరుగుతావు. పశ్చాత్తాపడి యేసు వైపు తిరుగుతావు. యేసు వైపు తిరగడమే హల్లెలూయా. మార్గం అంటే ఏంటి? యేసు వైపు తిరగాలి. మతం ఏంటి తెలుసా? ఆదివారం చర్చికి వచ్చావా, కానికేసావా, పాట పాడావా, ఇది మతం. మార్గం ఏంటి? నీ జీవితాన్ని మార్చుకోవటం. హల్లెలూయా. నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవటం, నీ మాటని మార్చుకోవటం, నీ ఆలోచనలు మార్చుకోవటం, నీ లోపల అంతరంగానంతా కూడా యేసు వైపు తిరగడం. పేతురుకి ఇస్కరియోతు యోధాకి తేడా ఏం తెలుసా? పేతురు కూడా అబద్ధాలు ఆడాడు కదా. ఏమని ఆడాడు? ముమ్మారు యేసు ప్రభువు నేను ఎరగనని ముమ్మారు పలికాడుగా, అబద్ధం ఆడాడుగా. తర్వాత పేతురు కూడా పశ్చాత్తాపడ్డాడు పోయి. యోధా ఇస్కరియోతు కూడా పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. ఇద్దరు పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపం అంటే తెలుసు కదా, ఏడ్చారు తప్పు చేశానని. యోధా ఇస్కరియోతు పశ్చాత్తాపడలేదు అనుకుంటున్నారా ఏంటి? పశ్చాత్తాపడ్డాడు యోధా ఇస్కరియోతు కూడా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3 నుంచి. యూదా ఆయనకు శిక్ష విధింపబడగా ఏమండి పశ్చాత్తాపడ్డా లేదా? పశ్చాత్తాపడ్డాడు. ఇదేంటిది? పశ్చాత్తాపడిన వాడిని యేసుప్రభు క్షమించాలి కదా. పడ్డం తప్పు కాదు, పశ్చాత్తాపడ్డం మాత్రమే కాదు, సరిపోదు. పశ్చాత్తాపడిన తర్వాత నువ్వు ఎటువైపు తిరుగుతున్నావు? హల్లెలూయా. పేతురు పశ్చాత్తాపడి యేసు వైపు తిరిగాడు. యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపడి యేసుకు వేరైపోయాడు, యేసుకు వేరై వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
పశ్చాత్తాపడ్డావు, యేసు వైపు తిరగాలి. హల్లెలూయా. పశ్చాత్తాపడ్డావు, యేసుకు ఎడంగా జరిగావు. యేసుకి ఎంత ఎడంగా జరిగితే అంత సాతాను పట్టుకొని ఉంటాడు. పశ్చాత్తాపడినా, నువ్వు పశ్చాత్తాపడినా యేసుకు దూరం అయిపోయావు అనుకో, సాతాను పట్టుకుంటాడు. పశ్చాత్తాపడిన తర్వాత నువ్వు ఎటు తిరగాలి? యేసు వైపు తిరగాలి. హల్లెలూయా. శిష్యుడివేగా, అది ఇంకా అక్కడ రాయబడిన మాట చెప్తే చదవండి అమ్మా. 30 అప్పగించి, చూసారా, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. చూసారా ఎంతగా చెప్పాడు తెలుసా? నిరపరాధ రక్తమును అప్పగించానని చెప్పాడు, పాపము చేశానని చెప్పాడు, 30 వెండి నాణాలు కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చేశాడు, అన్నీ చేశాడు. ఈరోజు నువ్వు ఆదివారం ప్రార్థనకు రావచ్చు, కానుకేయచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ నువ్వు యేసు వైపు తిరగకపోతే సాతానే ఉంటాడు నీ దగ్గర. మతం ఏం చెప్తుంది? ఆదివారం రా, చర్చికి రా, ప్రార్థన చేసుకో, కానుకేసుకో, బల్లారదులు చెయ్యి, బల్ల తీసుకో, అన్నీ చేసుకో. కానీ నువ్వు యేసు వైపు తిరిగావా లేదా? తిరగవు. యేసు ఇక్కడుంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటావు. అప్పుడు ఎవరు పట్టుకుంటారు? సాతాను పట్టుకుంటాడు. సరే, పేతురు కూడా చూడండి. పేతురు కూడా పశ్చాత్తాపడలేడు. 26వ అధ్యాయం 24వ వచనం, 26వ అధ్యాయం 74వ వచనం చదవమ్మా. చివరి 2 వచనాలు. అందుకు అతడు, ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టును. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఇతను ఏడ్చాడు, అతను ఏడ్చాడు. కానీ పేతురు యేసు వైపు తిరిగాడు. ఇస్కరియోతు యోధ యేసు నుంచి ఎడం వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు యేసు వైపు తిరిగితే నువ్వేం చేయబడతావు అంటే ఆశీర్వాదంగా మారిపోతావు. హల్లెలూయా. యేసుకి ఎడం వెళ్ళిపోయావు అనుకో. యేసుకి ఎడం వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు యేసు ప్రభు లేడు కదండి, ఎట్లా ఎడం వెళ్ళిపోయిద్దో ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. ఆయన నిన్ను ఒప్పిస్తుంటాడు, ఆయన నీతో మాట్లాడుతుంటాడు, ఆయన నిన్ను నడిపిస్తుంటాడు, ఆయన నీకు బోధిస్తుంటాడు. ఆ బోధించేటప్పుడు నువ్వు వాటిని విడిచిపెట్టేస్తున్నావా అంటే నువ్వు యేసుకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నావు. ఇస్కరియోతు యోధ ఏమైపోయాడు? యేసుప్రభుని పట్టించాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ ఎక్కడికి పోయాడు తెలుసా? ఉరి పెట్టుకోవడానికి పోయాడు. హల్లెలూయా. ఉరి పెట్టుకోవడానికి పోయాడండి. దీపాన్ని ఆర్పివేయడానికి పోయాడు. నరునిలో పెట్టినటువంటి దీపము ఎవరిదంట? దేవుడి ఆత్మ. దాన్ని అంటే సాతాను చేత పట్టబడి ఈడవబడి తన ప్రాణాన్ని తాను అప్పగించేసుకున్నాడు. ఇస్కరియోతు యోధాలో ఎన్ని గుణలక్షణాలు బయటకు వస్తున్నాయో చూడండి. ఈరోజు మనం మతంలో ఉంటే చాలా నష్టపోతాం. కఠినమైపోయింది మనస్సాక్ష్యం. అంది దూషించడం ప్రారంభిస్తాం, అందరినీ, మనుషులందరినీ దూషిస్తుంటాం. యేసులో ఉంటే మాత్రం ఏం చేస్తామంటే కనికరిస్తాం. యేసు ప్రభు దేవుని వాక్యం కనికరమనే కోరే కదా నేను అంటాడు. యేసు ప్రభుని నమ్ముకున్నావు అనుకుని దేవుని రాజ్యంలో ఉన్నావు. దేవుని రాజ్యంలో ఏం కోరుకుంటావు? కనికరిస్తుంటావు. హల్లెలూయా. ఎంతగా కనికరించాడు యేసు ప్రభు అంటే పాపం చేసినటువంటి ఆమెను కూడా కనికరిస్తున్నాడు. హల్లెలూయా. వ్యభిచారం చేత పట్టబడిన ఆమెను కనికరిస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు రాజ్యంలో, యేసు ప్రభు మార్గంలో ఉన్నామంటే మనం ఏం చేస్తామంట?
ఎటువంటి వ్యక్తినైనా కనికరిస్తాం. ఎందుకు? ఈ భూమి అంతమైపోబోతుంది, ఈ భూమి అంత నాశనం అయిపోబోతుంది, నరకానికి వెళ్ళిపోయే మార్గంలో చాలామంది వెళ్తున్నారు. ఎంతమందిని కనికరిస్తే అంతమంది దేవుని దగ్గరికి వస్తారు. ఇప్పుడు దేవుని ప్రతిరూపాలు ఎవరు? నీవు నేనే. యేసుప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం కనికరించకపోతే చాలామంది దేవుని దగ్గర రారు. అప్పుడు మనం ఎవరిమి? యోధా ఇస్కరియోతుమే. ఎందుకని? ఇస్కరియోతు యోధా కూడా ఏం చేశాడు? ఈ అత్తరును 300 దేనాలకు అమ్మచ్చు కదా అని అడ్డం పట్టాడు. ఎవరికి అడ్డం పట్టాడు? యేసుప్రభు దగ్గరికి వచ్చి అత్తరు రాసి ఆమెకి అడ్డం పట్టాడు. ఈరోజు మనం అడ్డం పడే గుంపులో ఉండకూడదు. హల్లెలూయా. కనికరము కలిగిన గుంపులో ఉండాలి. మనం వెళ్ళిపోయి ఒక బోర పట్టుకొని యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు నమ్ముకుంటే అది మతం. ఏంటది చెప్పండి? యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు నమ్ముకో అంటే ఏందయ్యా అరుస్తున్నావు ఎందుకయ్యా అంటే, మేము మాకు హక్కు ఉందయ్యా, మేము ప్రకటిస్తాం అంటే. ఇప్పుడు అడిగే వ్యక్తి నీకు అవసరం లేడా? అతను నువ్వు ప్రభు కోసం సంపాదించవా? ఎందుకు వాదన పెట్టుకుంటున్నావు? ఎందుకు వాదన పెట్టుకోమని చెప్పాడు యేసుప్రభు. ఇప్పుడు నిన్ను వెళ్ళి అక్కడ ఊ అని చెప్పి వాళ్ళ చెవుల్లో ఊరితే వాళ్ళు నమ్ముతారా యేసుప్రభుని? వాళ్ళకేమొచ్చుద్ది? ద్వేషం వచ్చుద్ది. యేసుప్రభు ఏమన్నాడు? మీ ద్వారా నన్ను మీరు కనపరచాలి. హల్లెలూయా. అదే చేశారు మన పితరులు. ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టారు, వైద్యం లేని వారికి వైద్యం ఇచ్చారు, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చారు. అందుకని ఆ ప్రేమను బట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చారు అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ ప్రకటన ఎట్లుంది? ప్రకటించొద్దని నేను అంటలా, బలవంతంగా ఎందుకు ప్రకటించేది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటించు. ఆత్మన్నప్పుడు సరేనయ్య గారు సరే, ప్రేమనే చూపించు, కనికరానే చూపించు. హల్లెలూయా. వాళ్ళ మీద తిరుగుబడి హక్కు లేదా మాకంటే దేనికి హక్కు? కాపాడుకోవడానికా వ్యక్తిని, లేకపోతే పోగొట్టుకోవడానికా? ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. యేసు ప్రభు మార్గములో మనం ఉన్నాము అంటే కనికరమును, న్యాయమును, మారు మనస్సును మనము ప్రేమిస్తాం. ఎటువంటి వ్యక్తిగా ఉన్నాడంటే అతడు గ్రీడీ అంటే లోబిగా ఉన్నాడు. లోభం. 300 దేనారాలకు అమ్మి ఇచ్చేయచ్చుగా అంటే అతడు ప్రేమ కాదంట. దేని మీద ప్రేమ అంట? డబ్బు మీద ప్రేమ అని రాయబడింది అక్కడ. దేని మీద చెప్పండి? కొంతమంది దేవునికి ఇవ్వడానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? దేవుడి మీద ప్రేమ ఉండదు, డబ్బు మీదే ప్రేమ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమైపోతారంటే లోభత్వాన్ని ప్రకటిస్తుంటారు. లోభత్వం వచ్చినప్పుడల్లా నువ్వు యేసుప్రభుకు వ్యతిరేకమైపోయావు. చాలా విచారం ఉంటుందండి కొన్నిసార్లు. 10 రూపాయలు కూడా తీసి ఒక ముసలావిడికి ఆకలి కొని ఉంటే ఇడ్లీ ఇప్పించడానికి మనసు రాదు. కానీ ఇంటికి ఎవరైనా బంధువు వస్తే 500 తీసేసి తీసుకెళ్ళి చికెన్ కొట్లో చికెన్ తీసుకొని చేస్తాడు. ఇక్కడ తేడా ఏంటి? ఇక్కడేంటి? ఆకలి కొని ఉంది పాపం, పేద ముసలామా చాలా ఆకలి కొని ఉంది. ఒక 10 రూపాయలు తీసి ఆ ఇడ్లీ ఇవ్వడానికి మనసు రావట్లా. అదే మతం. ఇక్కడేం చేస్తుంది? 500 ఎందుకు ఇచ్చింది? 500 ఖర్చు పెట్టింది. ఇక్కడ 500 ఖర్చు పెడితే పేరు వచ్చింది. ఇక్కడేమొచ్చుద్ది? అంతమందికి అర్థమైంది. ఈ ముసలావిడికి 10 రూపాయలు పెట్టి ఇడ్లీ కొనిస్తే ఎవరు చెప్పుకుంటారు? ఇక్కడ 500 పెట్టి చికెనో మటనో తీసుకొస్తే మా బంధువు ఎంత మంచివాడో, ఇంటికి వెళ్తే బాగా కోడిని కోసి పెట్టాడు అని చెప్పి నలుగురు చెప్పుకుంటాడు. అందుకనే అయ్యో మన గురించి మంచిగా చెప్పుకోరేమో, తర్వాత మన గురించి ఏమని చెప్పుకుంటారో, పెట్టకపోతే ఎట్ట అని మతం ఏం చేస్తుంది? పెట్టేటట్టు చేస్తుంది మతం. క్రీస్తు ప్రేమ ఏంటి? ఆకలి కొనిన వారికి నువ్వు పెడుతున్నావా? నీ మనసు మారిందా? హల్లెలూయా. నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు గుర్తించాలి ముందు. నీ మనసు లోపల ఉన్న లోభత్వాన్ని నువ్వేం చేయాలి? పిసినారితనంగా మారిపోతున్నావా? అంత నాకే కావాలి, అంత నాకే కావాలి. కొంతమంది ఇదొక బాధ. నీ కడుపు పట్టిన తినయ్యా అట కాదంట, వేరొకరికి పెట్టకూడదు అన్నట్టుగా దాచిపెట్టుకుంటుంటారు. దేవుని స్తోత్రం చెప్పు. వేరొకరికి పెట్టద్దు, నాకే, అది నాకే, ఇది నాకే, ఇది నాకే, ఇది నాకే, ఇది నాకే. ఎన్ని తీసుకుంటావు? నీకు ఆశకి హద్దు లేదా? ఇక్కడేం భూమి మీద ఏమైనా శాశ్వతమా? దేవుని స్తోత్రం. ఏమన్నా అవి కట్టుకొని వెళ్ళిపోతావా? ఏమీ లేదు, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మరి ఏంది నీ బాధ?
లోభత్వంలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో ఎవరికి పెట్టకూడదనే లోభత్వం, రెండోది ఏంది ఎవరికి అంత నాకే కావాలి అనే లోభత్వం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ క్రీస్తు మార్గంలో ప్రభు ప్రేమ ఏంది, నేను తినే కంటే ముందు నా ప్రక్కన వాడు తిన్నాడా లేదా అని పట్టించుకునే ప్రేమ. ఈరోజు మతంలో ఉంటే చాలా రకాలు, ఇప్పుడు ఇస్కరియోతు యోధ అంత మతమే, కానీ క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది. ఏమంటున్నాడు యేసు ప్రభు, అతను వచ్చి ముద్దు పెట్టుకోగానే లేఖనముల్లో ఇలాగ రాయబడి ఉన్నది కాబట్టి ఇలాగ జరిగినాయి అని. ఏం చేస్తున్నాడు, వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు. ముద్దు పెట్టుకుంటే యేసు ప్రభు మై ఫ్రెండ్ అన్నాడు. ఏమంటున్నాడు, నా స్నేహితుడా. స్నేహితుడుగానే ఉన్నాడు, కానీ అప్పగించడానికి సిద్ధపడ్డాడు. అసలు ఇంకా చెప్పాలంటే ఇస్కరియోతు యోధ అంట కనిపెడుతున్నాడట, పక్కనే ఉండి ఎప్పుడెప్పుడు అప్పగిద్దామా అని కనిపెడుతున్నాడట. చూడండి, అది కూడా ఒకసారి మత్తయి సువార్త చివరిగా ముగించేస్తున్నాను, సమయం దగ్గర పడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. కనిపెడుతున్నాడు. యేసుప్రభువు తెలుసు ఇతడు సాతాను చేత పట్టబడ్డాడని, ఇతడు నన్ను అప్పగిస్తాడని యేసుప్రభువు తెలుసు. కానీ యేసుప్రభు ఇస్కరియోతు యోధను విడిచిపెట్టలేదు. రావద్దు నువ్వు ఇస్కరియోతు యోధ, నువ్వు రాగాకు అనలా. పక్కనే ఉన్నాడు, బల్లో చేవేస్తున్నాడు, రొట్టె రొట్టిస్తున్నాడు, రొట్టె తీసుకుంటున్నాడు, రొట్టె కూడా ఇచ్చాడు ఇస్కరియోతు యోధకి. హల్లెలూయా. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం 29-30. డబ్బు సంచి, ఒక నిమిషం, 26 నుంచి చదవండి. 26. అందుకు యేసు, నేనొక మొక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడుగు ఇస్కరియోతు యోధాకిచ్చెను. ఆ మొక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు అంటున్నాడు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని. చూసారా, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుప్రభు అంటాడు, నువ్వు చేయాలనుకుని త్వరగా చేసేయి. హల్లెలూయా. దేనికి చేసేది? అప్పగించడం. ఎక్కడికి? సిలువ మీదకి, మరణానికి, సమాధి చేయబడ్డానికి. దేవుని బిడ్డలారా, లేఖనములు నెరవేరబడినట్లు, హల్లెలూయా, లేఖనములు నెరవేరబడాలి. ఈరోజు దేవుని బిడ్డ, మనం ఈ భూమి మీద ఉండి మనమేమి శాశ్వతమా? ఈ భూమి మీద ఎన్ని ఆలోచనలు చేస్తాం మనం. ఒక్కడి కూడా మంచి ఆలోచన ఉండదు, పనికి మాలిన ఆలోచనలు చేస్తాం. ఏదో దురాలోచనలు, ఏదో చేయాలి, ఏది పనికిరాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏది పనికిరాదు. దేవుడి కోసం నువ్వు చేసే ఒక్క ఆలోచన అయినా పరలోకములో రాయబడిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక ఏది కూడా నీ నాశనానికే, మన నాశనానికే మనం ఏదో ఆలోచిస్తుంటాం, దురాలోచనలు. అందుకనే ఇస్కరియోతు యోధ సాతాను ప్రవేశించాడు. యేసుప్రభుని ఎప్పుడెప్పుడు అప్పగిద్దామని కనిపెడుతూ ఉన్నాడు సమయం కోసం. డబ్బు సంచిలో ఉన్న డబ్బునంతా దొంగిలిస్తున్నాడు. ఎవరైనా యేసుప్రభుకి అత్తరు తీసుకొస్తుంటే అడ్డుపడుతున్నాడు. పిసినారిగా ఉన్నాడు, అంతా నాకే కావాలన్నట్టున్నాడు. ఇంకా చెప్పాలంటే సొంతంగా పొలం కూడా కొనుక్కున్నాడు పోయి. ఆ డబ్బుతో ఏం చేశాడంట, చివరిగా చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం. ఈ యూదా ద్రోహం వలన
సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనిను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. చూసారా దేవుని బిడ్డలారా, ద్రోహము చేత సంపాదించిన పొలంలోనే తీసుకుపోయాడా ఆ పొలాన్ని? డబ్బు సంచిలో నుంచి డబ్బు తీసి 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 ఓ పొలం కొంటే ఆ పొలం దేనికి ఉపయోగపడింది? అతను చచ్చిపోవడం, అతని యొక్క ఆత్మహత్యకి నడుముకి పేగులు బయటకు వచ్చేసినాయి. అంత భయంకరమైన చావు అతని జీవితంలోకి వచ్చేసి. ఏం సంపాదించావా ఇస్కరియోతు యోధా? యేసు ప్రభు నిన్ను ఎంత ప్రేమించి నిన్ను 12 మందిలో ఒకడిగా చేస్తే పరలోకాన్ని పోగొట్టుకున్నావు, ప్రాధాన్యత పోగొట్టుకున్నావు, బాధ్యత పోగొట్టుకున్నావు, ప్రేమను పోగొట్టుకున్నావు, నరకపాత్రుడు అయిపోయావు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఒకసారి మనం ఏం చేయాలి? మనం మతంలో ఉన్నామా, యేసు ప్రభు మార్గంలో ఉన్నామా అని మనం పరిశీలన చేసుకోవాలి. వెళ్ళిపోయి ఎవరికో వెళ్ళిపోయి హూ అని చెప్పి వాళ్ళకి చెప్పేయడం కాదు. మన జీవితాన్ని చూస్తారు. మనం చెప్పిన తర్వాత యేసు ప్రభు గురించి మన జీవితాన్ని చూస్తారు వాళ్ళు. హల్లెలూయా. మన జీవితాన్ని చూసినప్పుడు మనం ఎంత చెప్పామో, యేసు ప్రభుని ఎంత చెప్పినా మనం కనీసం ప్రేమించలేకపోతే, కనికరించలేకపోతే, న్యాయం లేకపోతే, మనలో మారు మనసు లేకపోతే మనం ఎంత చెప్పినా అది వాళ్ళు తీసుకొని వాళ్ళు పాటించలేరు. యూదా ఇస్కరియోతు మతాన్ని నమ్మినట్టుగా కనపడుతున్నాడు, కానీ ప్రభు మనకు నేర్పిస్తుంది మార్గములో ఉండేవారు ధన్యులు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.